హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ జావా. సో అంటే ఏంటంటే జావాని యూజ్ చేసుకొని మనం ఎటువంటి యూజెస్ అనేవి ఇక్కడ డెవలప్ చేస్తున్నాం, ఎటువంటి యూజెస్ అనేవి మనకు వస్తున్నాయి అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే మీరు ప్రీవియస్ క్లాసు జావా అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు జావా, నెక్స్ట్ అదేవిధంగా ఊప్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ అదేవిధంగా పిఓపికి ఓఓపికి, జావాకి సి++కి, నెక్స్ట్ అదేవిధంగా సికి సి++కి ఈ క్లాసులు మొత్తం క్లియర్గా చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది ప్రీవియస్ క్లాసులో ఆల్రెడీ వచ్చిన టాపిక్సే దీంట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఒకసారి ఈ క్లాస్ మీకు అర్థం అవ్వాలంటే ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ జావా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ అన్నాడు. సో కంపైలర్ అంటే ఏంటో తెలియాలి మనకి, అదేవిధంగా ఇంటర్ప్రెటర్ అంటే ఏంటో కూడా తెలియాలి. ఆ రెండు తెలిస్తే ఈ పాయింట్ వచ్చినట్టే. సో మీకు సి లాంగ్వేజ్లో ఆల్రెడీ చెప్పాను కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. కంపైలర్ అంటే ఏంటంటే హై లెవెల్లో ఉన్న లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. హై లెవెల్ అంటే ఏంటంటే సోర్స్ కోడ్, అంటే ఇప్పుడు మనం రాస్తున్నాం చూసాం కోడ్, ఆ కోడ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్, అది మనకు అర్థం కాదు. సో నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. అంటే ఇప్పుడు చూడండి సింపుల్గా నేను 1+1 అని ఇస్తే అది ఎలా మారుస్తుంది అంటే జీరోస్ అండ్ వన్స్లోకి మారి అక్కడ ఎడిషన్ ఆపరేషన్ జరిగి మళ్ళీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో అవుట్పుట్ వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ మనకు అర్థమవుతుందా, అర్థం కాదు. అందుకని ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చి 2 అని మారుస్తుంది. ఎందుకంటే మిషన్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు, మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఈ రెండింటికి మధ్యలో మనకి ఏంటంటే కంపైలర్ అనే ఒక మీడియేటర్ అనేది ఉంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు హిందీ వచ్చు, నా ఫ్రెండ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మేమిద్దరం కమ్యూనికేట్ అవ్వాలి అంటే అతని లాంగ్వేజ్ నాకు రాదు, నా లాంగ్వేజ్ అతనికి రాదు. సో ఇప్పుడు మీడియేటర్ అనేవాడు ఉంటే మీడియేటర్ అనేవాడికి ఇంగ్లీషు హిందీ రెండు కనుక వస్తే అతను ఏం చేస్తాడు, నేను చెప్పేది అతను చెప్పేది నాకు కన్వర్ట్ చేస్తాడు కదా. సో అలాగే కంపైలర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ కంపైలర్ అనేది అలా ఉపయోగపడుతుంది. మరి కంపైలర్ ఇంటర్ప్రెటర్ పని ఏంటి, ఇంటర్ప్రెటర్ కూడా సేమ్ వర్కే చేస్తుంది. అంటే సోర్స్ కోడ్ని మిషన్లోకి, మిషన్ కోడ్ని సోర్స్ కోడ్లోకి మారుస్తుంది. మరి కంపైలర్ ఉండక ఇంటర్ప్రెటర్ వల్ల యూజ్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. కంపైలర్ ఏం చేస్తుందంటే ఎట్ ఏ టైం హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఇచ్చానంటే వందల కొద్ది వేల కొద్ది లైన్స్ ఇస్తే ఒకేసారి ఎగ్జిక్యూషన్ చేసేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో మరి ఇంటర్ప్రెటర్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి. ఆ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవడం కష్టంగా ఉంటుంది, రెక్టిఫై చేసుకోవడం కష్టంగా ఉంటుంది, మిస్టేక్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఎటువంటి ఎర్రర్స్ రావు, మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఎక్కడ ఉన్నాయో రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడుందో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కంపైలర్ వల్ల ఏంటంటే మనకి స్పీడ్గా వర్క్ జరుగుతుంది, ఇంటర్ప్రెటర్ వల్ల చాలా స్లోగా వర్క్ జరుగుతుంది. ఇది ఫస్ట్ కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి. సో ఇప్పుడు అసలు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే జావాలో మిగిలిన వేరే లాంగ్వేజెస్ అన్నింటిలో ఏం చేశారంటే కంపైలర్ అయినా వాడతారు, ఇంటర్ప్రెటర్ అయినా వాడతారు. కానీ ఈ జావాలో వచ్చేసరికి కంపైలరు అదేవిధంగా ఇంటర్ప్రెటర్ని రెండింటిని యూజ్ చేస్తారు. సో ఆ పాయింట్ చెప్పడానికి ఇంత కాన్సెప్ట్ చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం కంపైలరు ఇంటర్ప్రెటర్ రెండు వాడటం వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే నేను రాసిన హాయ్ అనే మెసేజ్ని, సో ఇది సోర్స్ కోడ్, క్లియర్గా చూడండి, ఇది సోర్స్ కోడ్ అంటే మనం మాట్లాడే లాంగ్వేజ్ లాంటిది, మనకు అర్థమయ్యేది, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్ని ఏం చేస్తుందంటే బైట్ కోడ్లోకి మారుస్తుంది. సో ఇక్కడ మీకు కొత్త వర్డ్ వచ్చింది బైట్ కోడ్. సో ఈ బైట్ కోడ్లోకి మారుస్తుంది. సో ఇప్పుడు ఈ బైట్ కోడ్లో ఉన్న లాంగ్వేజ్ని ఇది మార్చేది ఎవరు, హై లెవెల్లో నుంచి బైట్ కోడ్కి కంపైలరు. సో ఇప్పుడు ఇంటర్ప్రెటర్ వస్తుంది. ఇంటర్ప్రెటర్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ బైట్ కోడ్లో ఉన్న లాంగ్వేజ్ని ఏం చేస్తుందంటే మళ్ళీ మనకి మిషన్ లెవెల్లోకి మార్చేస్తుంది. సో మళ్ళీ ఏం జరుగుతుంది, మిషన్ లెవెల్లో ఉన్న లాంగ్వేజ్ని తీసుకొని బైట్ కోడ్లోకి మారుస్తుంది, బైట్ కోడ్లో ఉన్న లాంగ్వేజ్ని మనకి హై లెవెల్లోకి మారుస్తుంది. అంటే ఇక్కడ చూడండి బైట్ కోడ్లోకి మారుస్తుంది. సో ఇదే మెయిన్ పాయింట్. సో ఇటువంటి కాన్సెప్ట్ అనేది మనకి ఎక్కడా లేదు, రెండింటిని సపోర్ట్ చేస్తుంది, కంపైలరు ఇంటర్ప్రెటర్ రెండింటిని తీసుకుంటుంది. కాబట్టి జావాలో ఇది ఒక మెయిన్ ఫీచర్గా చెప్పుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి జావా అనేది పోర్టబుల్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో పోర్టబుల్ అంటే ఏంటంటే పోర్టబుల్ టీవీ, ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. సో అంటే ఇది కూడా ఏం చేస్తుందంటే ఎక్కడికి కావాలంటే ఏ సిస్టంలోకి కావాలంటే ఆ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వితౌట్ చేంజింగ్ ఎనీ కాన్ఫిగరేషన్. అంటే నా సిస్టంలో ఒక 4 GB ర్యామ్ ఉంది, ఇంకొకళ్ళ సిస్టంలో 6 GB ర్యామ్ ఉంది. సో ఇప్పుడు నా సిస్టంలో వాడిన జావా అనేది 6 GBలో వాడచ్చు మామూలుగా, ఎందుకంటే
పెద్ద సిస్టంలోకి చిన్న సాఫ్ట్వేర్ తీసుకెళ్ళేయటం ఈజీ. అదేవిధంగా 6 GB వాడిన సాఫ్ట్వేర్ జావాని 4 GB సాఫ్ట్వేర్లో కూడా వాడచ్చు. అదేవిధంగా 4 GB వాడిన సాఫ్ట్వేర్ని 2 GB ర్యామ్లో ఉన్న కంప్యూటర్లో కూడా వాడుకోవచ్చు. సో అట్లాగే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఏ పోర్టబుల్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో డిపెండెంట్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్లో వాడిన కోడ్ అనేది ఇంకో కంప్యూటర్లో వాడలేము. అంటే ఏంటంటే చూడండి ఇక్కడ నాది 4 GB ర్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక్కుందాం. నెక్స్ట్ ఇంకొక అతనిది కూడా 4 GB ర్యామ్. సో ఇప్పుడు రెండు ఒకటేగా. కాబట్టి ఏం జరుగుతుందంటే వేరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా మార్చుకుంటే అంటే డిపెండెంట్ అంటే ఏం జరుగుతుందంటే ఇది పాసిబిలిటీ అవ్వదు. ఎందుకంటే రెండు సేమ్ కాన్ఫిగరేషన్ అయినా సరే ఈ కంప్యూటర్లో ఎగ్జిక్యూషన్ జరిగితే ఈ కంప్యూటర్లోకి పంపించలేము, ట్రాన్స్ఫర్ జరగదు డిపెండెంట్ అయితే. కానీ ఇదేంటి, ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో ఉన్న కోడ్ని తీసుకొని వెళ్ళి ఈ ప్లేస్ అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ జరిగింది, ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూట్ జరిగిన అవుట్పుట్ని ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మార్చడమే కాదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండిపెండెంట్ కాబట్టి ఎక్కడైనా వర్క్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే పోర్టబిలిటీ అంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే సోర్స్ కోడ్ని బయట కోడ్లోకి, బయట కోడ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ అనేది చేస్తుంది ఇక్కడ ఇండిపెండెంట్ అవ్వటం వల్ల. సో ఇక్కడ ఉన్నదాన్ని ఇటువైపుకి మార్చాలి అంటే బయట కోడ్లోకి, బయట కోడ్ నుంచి మళ్ళీ మిషన్ కోడ్లోకి ఇక్కడ ఈ రెండు సిస్టమ్స్ మధ్య జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ జావా ఈజ్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ ఈస్ సెక్యూరిటీ ఎక్కువ అని చెప్తూ ఉంటాం జావాకి. ఎందుకు సెక్యూరిటీ ఎక్కువ, ఆల్రెడీ మీకు ఊప్స్ కాన్సెప్ట్లో చెప్పాను. సెక్యూరిటీ ఎందుకు ఎక్కువ, డేటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను, డేటా హైడింగ్ అనేది జరుగుతుంది. సో అందువల్ల దీనికి సెక్యూరిటీ అనేది ఎక్కువ అని చెప్పాను. అంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందంటే స్ట్రిక్ట్ కంపైల్ టైం అండ్ రన్ టైం చెక్కింగ్ డేటా టైప్ స్ట్రిక్ట్గా ఉంటుంది కంపైల్ టైం అనేది. అదేవిధంగా రన్ టైం చెక్కింగ్ అనేది జరుగుతుంది. సో కంపైలేషన్ టైమే కదా, రన్ టైంతో కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే దేని మీద డేటా టైప్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది A to Z అనేది రన్ టైంలో కూడా మనకి చెకింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ అనే ఒకటి యూజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ రాశాను గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటంటే వేస్టేజ్. సో ఇక్కడ చూడండి మెమొరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది ఈ గార్బేజ్ కలెక్టర్ వల్ల. అంటే గార్బేజ్ అంటే ఏంటి, చెత్తను తీసుకొని కలెక్ట్ చేసుకోవడం. అంటే మెమొరీ అంటే మెమొరీలో వేస్ట్ అయిన దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక గార్బేజ్ కలెక్టర్లో పెట్టేస్తూ ఉంటుంది, ఒక రీసైక్లింగ్ బిన్ లాగా. మళ్ళీ అవసరం అనుకుంటే మనం తెచ్చుకోవచ్చు, అనవసరం అనుకుంటే అక్కడితో కంప్లీట్గా అరేంజ్ చేసేసుకోవచ్చు. సో గార్బేజ్ కలెక్టర్ అనే ఒక దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అది అదేం చేస్తుంది, మెమొరీని మేనేజ్ చేస్తుంది, మెమొరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. సో రోబస్ట్ అండ్ సెక్యూరిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్. చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు. సో అంటే ఏంటి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ పైన చూసాం కదా పోర్టబుల్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూట్ చేశాం కదా అనుకోవచ్చు. అది వచ్చేసరికి సిస్టమ్ టు సిస్టమ్ జరిగింది అనుకుంటున్నాం. కానీ ఇది కూడా అదే. కానీ ఇది ఎట్లా జరుగుతుందంటే క్లయింట్ టు సర్వర్, సర్వర్కి, సర్వర్ టు క్లయింట్ డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నాం. అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. అంటే ఇట్లాగా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనేది తయారు చేసేసాం, క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్తుంది, సర్వర్ నుంచి క్లయింట్కి వస్తుంది. సో ఇట్లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనుకోండి. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏం చేస్తున్నాం, మనం మేల్ ఆర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో నేను ఇక్కడ డేటా దానికి ఇస్తున్నాను, ఆ డేటా మళ్ళీ నాకు ప్రింట్అవుట్ ద్వారా చూపిస్తుంది. సో ఇట్లాగా డిస్ట్రిబ్యూటెడ్ జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సింపుల్ అండ్ స్మాల్. జావా అనేది సింపుల్ సాఫ్ట్వేర్, అదేవిధంగా చాలా చిన్నది. పోర్టబుల్ అన్నాం కదా, సో అలాగే ఇక్కడ అదే వాడు చిన్నది. అంటే ఎందుకు చిన్నది అంటున్నానంటే ఇక్కడ సో నో హెడర్ ఫైల్స్. సిలో ఉపయోగించినట్టు హెడర్ ఫైల్స్ అనేది యూజ్ చేయం. హ్యాష్ ఇన్క్లూడ్ ఎస్టీడీఐఓ డాష్ అలాంటివి వాడము. నెక్స్ట్ అదేవిధంగా పాయింటర్స్, సి లాంగ్వేజ్లో పాయింటర్స్ ఉంటాయి, ఇక్కడ పాయింటర్స్ అనేది యూజ్ చేయము. C++లో పాయింటర్స్ ఉంటాయి, ఇక్కడ పాయింటర్స్ అనేది యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ ఈ కాన్సెప్ట్లు ఉన్నాయి, కానీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది లేదు. కాబట్టి ఇది వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా స్మాల్గా ఉంటుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ దీంట్లో లేదు. C++లో ఉంది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది, దీంట్లో లేదు. సో అందువల్ల ఇదేంటంటే పాయింటర్స్ లేకపోవటం వల్ల, హెడర్ ఫైల్స్ లేకపోవటం వల్ల, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది లేకపోవటం వల్ల, అదేవిధంగా ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ లేకపోవటం వల్ల ఇది వచ్చేసరికి చాలా సింపుల్, అదేవిధంగా చాలా స్మాల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మల్టీ థ్రెడెడ్ అండ్ ఇంటరాక్టివ్ అన్నాడు.
సో మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది సపరేట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఫర్దర్ యూనిట్స్లో ఉంటుంది. మల్టీ అంటే ఏంటి? మెనీ అని. థ్రెడెడ్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే నేను ఒక టాస్క్ అనేది చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఒక కంప్యూటర్లో ఇంకొకళ్ళు వచ్చి టాస్క్ చేయాలంటే వెయిట్ చేయాలి. నేను ఒక పని చేస్తున్నప్పుడు అదే కంప్యూటర్ మీద ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకరు వర్క్ చేయాలంటే నేను వెళ్ళిన తర్వాతే ఇంకొకరు చేయాలి. ఏ అనే పర్సన్ ఒక వర్క్ చేస్తుంటే బి అనేవాళ్ళు, సి అనేవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు నార్మల్గా డెస్క్టాప్ కంప్యూటర్లు అలాంటి వాటిలో. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మల్టీ థ్రెడెడ్ అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే సైమల్టేనియస్లీ అంటే మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్. సో ఇక్కడ ఏంటంటే మల్టీ థ్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎట్ ఏ టైం అన్ని టాస్క్లు అనేవి కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఇంటరాక్టివ్నెస్. సో ఇప్పుడు టాస్క్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి టాస్క్ అనేది వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అంటున్నాడు. సో హై పర్ఫార్మెన్స్ ఎందుకయిందంటే ఇక్కడ మనం బైట్ కోడ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయటం వల్ల హై పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ చూసాం కదా ఆల్రెడీ కంపైలర్ ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేసుకోవటం వల్లే ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. బైట్ కోడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. సో బైట్ కోడ్ అనేది ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్ అన్నాడు. సో జావా ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇది మనకేంటంటే ఫీచర్స్లో కదా యూజెస్లో కూడా రాసుకుంటూ ఉంటారు. డైనమిక్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్టెన్సిబుల్ అంటే ఏంటంటే సి లాంగ్వేజ్లో అంటే పిఓపి ఓవిపిలో చెప్పాను ఈ పాయింట్. సి లాంగ్వేజ్ అనేది ఏం జరుగుతుందంటే ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది, కానీ చాలా కష్టంగా జరుగుతుంది. బట్ జావా వచ్చేసరికి ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది చాలా సింపుల్గా చేసేస్తూ ఉంది. సో ఎక్స్టెన్సిబుల్ అనేది అంటే ఏం జరుగుతుంది? వేరే లైబ్రరీ ఫంక్షన్స్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అలాగ కొత్త లైబ్రరీ ఫంక్షన్స్ అన్నిటిని తీసుకొని వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొత్త ఫంక్షన్స్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అందువల్ల నెక్స్ట్ ఇక్కడ చూడండి డైనమిక్ లింకింగ్ అనేది జరుగుతుంది. సో అంటే డైనమిక్ లింకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను కదా కొత్తవి మెథడ్స్ని, నెక్స్ట్ అదేవిధంగా ఆబ్జెక్ట్స్ని, సో ఇట్లాంటి వాటన్నింటినీ తీసుకొచ్చేసి ఏం జరుగుతుందంటే లింకింగ్ చేస్తుంది. సో లింకింగ్ చేయడంలో మెథడ్ వల్ల ఒక ఉపయోగం ఉంటుంది, ఆబ్జెక్ట్ వల్ల ఇంకొక ఉపయోగం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అలాంటి ఫంక్షన్స్ని, సో వీటన్నింటిని ఏం జరుగుతుందంటే ఇక్కడ డైనమిక్ లింకింగ్ అనేది చేస్తుంది జావా అనేది. లింకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. యాడ్ అయిన వాటి వల్ల చాలా యూజ్ అనేది పెరుగుతుంది. సో మెథడ్స్, ఆబ్జెక్ట్స్ అనేవి. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ద సి అండ్ సి ప్లస్ ప్లస్. ఇప్పుడు జావా అనేది సి అనేది తీసుకుంటే జావాకి సపోర్ట్ చేయదు, సి ప్లస్ ప్లస్ అనేది జావాకి సపోర్ట్ చేయదు. కానీ జావా అనేది ఏం చేస్తుందంటే సిని సి ప్లస్ ప్లస్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్టెన్సిబుల్ అన్నాడు, అదేవిధంగా డైనమిక్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే స్కేలబిలిటీ పర్ఫార్మెన్స్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఫండమెంటల్ ఆఫ్ జావాలో మీకు చెప్పాను J2SE, J2ME అని ఇట్లాగా కొన్ని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే J2SE నెక్స్ట్ వచ్చేసరికి 5.0 అనే ఒక ఫీచర్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క అడ్వాన్స్డ్ వర్షన్స్ లాగా ఈ వర్షన్ అనే దాంట్లో ఏంటంటే జరుగుతుందంటే మనకి మెమోరీని రెడ్యూస్ ద మెమోరీ సైజ్, అంటే మెమోరీని తక్కువగా వాడుకుంటున్నాం. అదేవిధంగా ఏం జరుగుతుందంటే ఇంక్రీజ్ ద స్పీడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో అంటే చాలా వర్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ స్కేలబిలిటీ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడి నుంచి అంటే J2SE చూడండి ఇక్కడ SE 5.0 అనే దాంట్లో మనకి ఏం జరిగిందంటే మెమోరీని రెడ్యూస్ చేయడం, అదేవిధంగా స్పీడ్ని పెంచడం అనేది వచ్చేసింది. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి దీంతో ఎండ్ చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పుకోవాలంటే మనకి ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి జావాలో. బట్ ఇవేంటంటే చాలా మెయిన్ పాయింట్స్ లాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది ఫీచర్స్ ఆఫ్ జావా.